అధికార పార్టీలో తెలుగుదేశం భాజపా మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పై స్థాయిలో నేతలు ఎంత చెబుతున్నా కింది స్థాయిలో నాయకుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రావటం లేదు. చంద్రబాబు ఆగ్రహంతో కొంతకాలంగా సంయమనంతో ఉన్నా మళ్లీ ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం భాజపా మధ్య కింది స్థాయిలో ఉన్న దూరం రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నికల అనంతరం కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఇరు పార్టీల పెద్దలు వీటిని నియంత్రిస్తూ వచ్చారు. ఒక దశలో సొంత నేతలపైనే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, మిత్రధర్మం పాటించాల్సిందేనంటూ శ్రేణులను హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి మాణిక్యాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య వివాదంలోనూ సొంత మనుషులను చంద్రబాబు మందలించారు. చంద్రబాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గినా భాజపా నేతలు మాత్రం అగ్గి రాజేస్తూనే ఉన్నారు. తాజాగా భాజపా నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలతో మరోసారి వాతావరణం వేడెక్కింది. నచ్చనిది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల్ని అధికార పక్షంలో మంత్రుల కింద చేయటం అది కరెక్ట్ కాదు. నేను అనుకోవడం ఇప్పుడైనా మంత్రులు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. సరే ఏదో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మంత్రులు చేస్తాము అని ఏదో పిలిచుండొచ్చు, కానీ అలా చెప్పిన మాత్రాన వీళ్ళు వెళ్ళి మంత్రులు అయిపోవడం అనేది చాలా హాస్యాస్పదం అవుతుంది. పార్టీలు మారిన వాళ్ళు రిజైన్ చేసి కంటెస్ట్ చేసి మళ్ళీ రావచ్చు. సరే పార్టీ మారారు, అటుపక్క వచ్చి కూర్చున్నారు, అది పెద్దగా నేను ఎక్కువ ఫోకస్ లేదు. ప్రాబ్లం వల్ల బిగ్గెస్ట్ ఇది మంత్రి అయిపోవటం అది కరెక్ట్ కాదు. సచివాలయ ప్రాంగణంలోని అసెంబ్లీ భవనంలోకి వెళ్లిన విష్ణుకుమార్ రాజు వైకాపా శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లి విమర్శలు చేయడం తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు సోమువీర్రాజు, కన్నా, కావూరి, పురంధేశ్వరి లాంటి వారు విమర్శలు చేసినా చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత విద్వేషమేనని తెలుగు తమ్ముళ్లు సర్దుకుపోయారు. కానీ సీఎంతో ఎంతో సన్నిహితంగా ఉండే విష్ణుకుమార్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విస్మయం చెందుతున్నారు. పైగా వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి విమర్శలు చేయడాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రత్యేక కోణంలో చూస్తున్నారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా కాదా అన్న దానిపై చర్చ నడుస్తుంది. చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ముందుకెళ్లాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.